తిరుమలలో ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజు లక్షలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని తింటున్నారని అందరికీ తెలుసు. ఈ అన్నప్రసాద కేంద్రం గురించి తెలియని వాళ్ళుండరు. కానీ వెంగమాంబ పేరు ఎందుకు పెట్టారు, అసలు ఈ వెంగమాంబ ఎవరు, దీని హిస్టరీ ఏంటి, చాలా మందికి అస్సలు తెలియదు. దాని గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. శ్రీ తరిగొండ వెంగమాంబ ఒక కవయిత్రి, వెంకటేశ్వర స్వామి భక్తురాలు. పూర్వకాలంలో రాత్రిపూట వెళ్లి స్వామివారికి ఆమె పద్యాలని అంకితం చేసి ముత్యాలతో స్వామివారి సేవ చేసేది. ప్రతిరోజు రాత్రిపూట ఇలా ఎవరు చేస్తున్నారు అని పూజారులు అర్చకులు ఆరా తీసి వెంగమాంబే అని తెలుసుకున్న తర్వాత ఆమెని తిరుమల నుండి ఒక 15 కిలోమీటర్ల దూరంకి పంపించేస్తారు. వెంగమాంబ గారి భక్తిని మెచ్చి పద్మావతి అమ్మవారు అప్పట్లో హతిరాంజీ మఠ్కి ఇన్ఛార్జ్ గా ఉన్న ఆత్మ రామదాస్ జీకి ఆదేశించారంట ఆమెకి ఆశ్రయం కల్పించాలి అని చెప్పి. వెంగమాంబ గారి భక్తిని మెచ్చి పద్మావతి అమ్మవారు అప్పట్లో హతిరాంజీ మఠ్కి ఇన్ఛార్జ్ అయిన ఆత్మరామదాస్ జీ గారికి కలలో కనిపించి వెంగమాంబకి ఆశ్రయం కల్పించమని చెప్పారంట. ఇప్పుడున్న రాంబగీచా గార్డెన్స్ తరిగొండ వెంగమాంబ గారి గుడిస. అక్కడే ఆమె తపస్సు చేస్తూ గడిపేదట. ఎవ్రీ ఇయర్ మేలో వచ్చే నెహింస జయంతి అప్పుడు 10 days పాటు తరిగొండ వెంగమాంబ గారు తిరుమలకి వచ్చే భక్తులందరికీ అన్నప్రసాదాలు పెట్టేవారంట. అది మెచ్చిన భక్తులు డొనేషన్స్ కూడా ఇచ్చేవారట. వెంగమాంబ గారి చివరి రోజుల వరకు కూడా ఇలా అన్నదానంని కంటిన్యూ చేశారంట. సో వెంగమాంబ గారి గుర్తుగా 1985లో నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో టీటీడీ ఈ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో 2000 మందికి మాత్రమే ఈ అన్నప్రసాదాన్ని పెట్టేవారు. ఆ సంఖ్య ఇప్పుడు లక్షలకి చేరింది. ఈ అన్నప్రసాద కేంద్రానికి చాలా మంది డోనార్స్ ఉన్నారు అండ్ వెజిటబుల్స్ కూడా డొనేట్ చేసేవారు ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇక్కడికి వచ్చి తిన్నవారు కూడా అన్నప్రసాద కేంద్రం బయట ఉన్న స్కానర్స్ ద్వారా వాళ్ళకి తోచినంత డొనేట్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా అలా డొనేట్ చేశారా? కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.